హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పల్లీలు, చింత చిగురు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి. ఇది ఎర్ర చింత చిగురు. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. గడ్డ కట్టిందండి, ఫ్రిడ్జ్లో పెట్టాను కదా. చూడండి, పల్లీల నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈరోజు మీకు 3 రెసిపీస్ చూపించబోతున్నాను. మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. అలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు, పచ్చిమిర్చి అదే నూనెలో వేసి వేంపుకోవాలి. చూడండి, పల్లీలన్నీ డీప్ ఫ్రై చేశాను. అదే నూనెలో చింత చిగురు వేసుకోవాలండి. దీన్ని కూడా బాగా దూరగా వేంపుకోవాలి, మంచిగా వాటర్ అంతా లేకుండా. అందులోకి కొత్తిమీర కూడా వేస్తున్నాను. దీన్ని కూడా కొంచెం మగ్గించుకోవాలి. చూడండి, పల్లీలు ఇవి కొన్ని తినడానికని సపరేట్గా చేస్తున్నాను. ఇందులో ఉప్పు కారం వేసి మసాలా పల్లీలు చేస్తున్నాను. ఇలా మూత పెట్టేసి బాక్స్లో దాన్ని ఇలా ఎగరేస్తూ చేస్తే మిక్సింగ్ అయ్యి మసాలా మొత్తం కలిసిపోతుంది. చూడండి, తినడానికి రోస్ట్ పల్లీలు మసాలా వేస్తాం కాబట్టి ఉప్పు కారం కొంచెం పసుపు చాలా టేస్ట్గా ఉంటాయి. మామిడికాయలండి, మామిడి తాండ్రా చేస్తున్నాను. చూడండి, పైన చెక్కు తీసి లోపల ఆ మామిడికాయ ముక్కలు వేసి వడగట్టే దాంట్లో అలా వేసి మొత్తం దాన్ని ఇలా క్రష్ చేస్తూ రుద్దుతూ వాటర్ లాగా లిక్విడ్ అంతా కిందికి బాక్స్లోకి వచ్చేలాగా వేసుకోవాలి. చూడండి, ఇలా ఒక గరిటె తీసుకొని స్ట్రైనర్లో అలా పెట్టి ఒత్తుతూ ఉంటే ఆ కింద లిక్విడ్ అంతా వచ్చేస్తుంది. నేను 3 మామిడికాయలు చేసుకుంటున్నాను. చూడండి, అలా లిక్విడ్ రావాలి. గుజ్జు మొత్తం లిక్విడ్ లాగా మారి ఈ బాక్స్లోకి వచ్చిన తర్వాత దాంతో తాండ్రా చేసుకోవాలి. ఏదైనా మన సొంత చేతులతో చేసుకుంటే బాగుంటుందండి. బయట కొనకుండా మనమే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యంగా బాగుంటుంది, టేస్టీ కూడా బాగుంటుంది. బయట ఎలా అంటే అలా చేస్తూ ఉంటారు కదా, మన చేతులతోటి నీట్గా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, అలా లిక్విడ్ అంతా తీసుకోవాలి. చూడండి, 3 మామిడికాయలంతా లిక్విడ్ తీసాను నేను. ఆ గుజ్జుతోని మనం తాండ్రా చేసుకుందాం. చూడండి, అవన్నీ మిక్సీలో పట్టేసాను. చింత చిగురికి పచ్చడి కోసం ఎంపినవన్నీ. చూడండి, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. పోసి పెట్టుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అంటే చింత చిగురులో వేసుకోవచ్చు, నేను చింత చిగురులో వేయలేదు కాబట్టి పోస్ట్లో వేస్తున్నాను పసుపు. ఆ చట్నీ మొత్తం ఇందులో వేసి బాగా మిక్స్ చేసి కొంచెం ఉడికించుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, పచ్చడి చాలా టేస్టీగా సూపర్గా బాగుంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. నోటికి కమ్మ కమ్మగా పుల్లగా పల్లీలు డీప్ ఫ్రై చేసేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చూడండి, కడాయి పెట్టుకొని అందులోకి ఈ మామిడి పండ్లది మనం లిక్విడ్ జ్యూస్ తీసుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటుంది గుజ్జు. మనం స్ట్రైనర్ తోటి వడగట్టుకున్నాం కదా,
అందులో చక్కెర కూడా వేసుకోవాలి. చక్కెర వేసుకొని బాగా కొంచెం పాకం వచ్చినాక ఇలా ప్లేట్లలో కొంచెం నెయ్యి అప్లై చేసి ఎండబెట్టుకోవాలి 2 డేస్. నాకు వీడియో రాలేదండి, అందుకోసమని నేను కొంచెం వీడియో చేయలేకపోయాను. లాస్ట్లో ఆ వీడియో మిస్ అయింది. ఫోటోలు పెట్టేస్తాను చూడండి. మసాలా పల్లి చట్నీ, మామిడి తాండ్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.